నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి సమస్య పెద్ద ఎత్తున కూడా ఉధృతమవుతున్నటువంటి పరిస్థితి. ఇది న్యాయవాదులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు కూడా లీడ్ తీసుకొని ఈ చట్టంలోని లోపాలకు సంబంధించి, ఇబ్బందులకు సంబంధించి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఏకంగా నిరాహార దీక్షలే శిబిరాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయినా ప్రజల్లోకి ఇంకా ఈ యొక్క సమస్యలకు సంబంధించి చేరువ అవ్వనటువంటి పరిస్థితి ఉంది. మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ మారుతి శంకర్ గారు. ప్రస్తుతం అసలు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి ఏదైతే అంశాలకు సంబంధించి అందులో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటి, ప్రజలకు ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలు ఏంటి, జ్యుడిషియల్ పవర్స్ని ఏదైతే ఎగ్జిక్యూటివ్ బాడీకి తరలించేటటువంటి పరిస్థితి ఇందులో ఏ మేరకు ఉంది, దీనివల్ల కలిగేటటువంటి దుష్ప్రభావాలు ఏంటి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెక్షన్ 27/2023 అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇది చాలా దుర్మార్గమైన చట్టం. ఇది చాలామంది న్యాయవాదులకు సమస్య అనుకుంటున్నారు. అది చాలా తప్పు. ఈ చట్టం వల్ల నష్టపోయేది ముఖ్యంగా రైతులు, సన్నకారు, చిన్నకారు, బడుగు బలహీన వర్గాలకి చెందిన వారంతా కూడా ఈ చట్టం వల్ల తీవ్రంగా నష్టపోతారు. ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈ చట్టం రూపకల్పన 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది చాలామంది కేంద్ర చట్టం ద్వారా రాష్ట్రం చట్టం చేశారంటున్నారు. అది కరెక్ట్ కాదు. కేంద్రం అనేది చట్టం చేయలేదు. దీని మీద కేవలం నీతి ఆయోగ్ రికమెండేషన్స్ మీద ఈ చట్టం, ఈ యొక్క భూములన్నీ కూడా ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుని ప్రజల యొక్క హక్కులను కాలరాచే విధంగా ఈ చట్టం రూపకల్పన చేశారు. దీని వెనుక ఈ రూపకర్త, ఈ చట్టానికి ముఖ్యంగా సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాం గారు ఉన్నారు. వారికి మరి అంత పెద్ద ఆఫీసరు ఈ చట్టం చేసి ప్రజల హక్కును కాలు రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో చాలా దురదృష్టకరం. అది ఆయన అలా చేయాల్సింది కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇది కంటెంప్ట్ అగైన్స్ట్ జ్యుడిషియరీ సిస్టమ్ని కార్యనిర్వాహక దీని ద్వారా తీసుకుని రాజకీయ నాయకులు తన గుప్పెట్లో పెట్టుకోవడానికి జ్యుడిషియరీ వ్యవస్థని నిర్మూలన చేసి, వాళ్ళు కోర్టులు చేసేదేంటి, మేము చేస్తాము, మా ఇష్టం అనే విధంగా జ్యుడిషియరీ సిస్టంలో రూయిన్ చేయడానికి, న్యాయవాదుల వ్యవస్థను రూయిన్ చేయడానికి, ప్రజల హక్కులని కాలరాయటానికి, హస్తగతం చేసుకోవడానికి ఈ చట్టం రూపకల్పన చేయబడింది. ఈ చట్ట ప్రకారం సివిల్ కోర్టుల్లో కేసులు వేసుకోవడానికి లేదు. రూల్ 38లో అదే చెప్తారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ పరిధి తొలగించబడినది. వీళ్ళెవరండి తొలగించడానికి? రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన కోర్టులు ఇవి. రాజ్యాంగపరంగా దాదాపుగా ఒక 150 సంవత్సరాల నుంచి మనకి ఈ వ్యవస్థ నడుస్తుంది. బ్రిటిష్ చట్టాలు చేసినా కూడా అవి ఈరోజు వరకు కూడా అదే ఫాలో అవుతున్నాం మనం. ఇది రెవెన్యూ డిపార్ట్మెంటు ఎవరికైతే టైటిల్ నిర్ధారిస్తారో అదే ఫైనల్. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా రాజకీయ నాయకుల యొక్క ప్రాబల్యం రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఎంత ఉంటుందో ప్రజలందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఉంటాడు, చోటామోటా నాయకులు ఉంటారు. వాళ్ళు వెళ్ళి ప్రభావితం చేస్తారు. ఏదన్నా భూమి వాడు అమాయకుడు, వాడేం చేయలేడు అనేది తెలుసుకుని దాన్ని ఒక డిస్ప్యూట్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసి తన పేరు నమోదు చేసుకుంటాడు అందులో. ఆ విషయం ఇతనికి తెలియదు అనుకోండి. ఎవరికి? అసలు ప్రాపర్టీ ఓనరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు అనుకోండి. దానికి 2 ఏళ్ళ కాల పరిమితి ఇచ్చారు. ఈ 2 ఏళ్లలోపు ఆ జిల్లా అధికారి, ఎవరైతే ల్యాండ్ టైటిలింగ్ అధికారి ఉన్నారో వాళ్ళ దగ్గర ఫైల్ చేసుకోవాలి ఈ 2 ఏళ్లలోపు. ఒకవేళ వాళ్ళు తెలుసుకోలేక ఫైల్ చేసిపోతే ఇంకా లిమిటేషన్ అనేది రద్దు చేయబడుతుంది. సో లిమిటేషన్ రద్దు చేయబడితే ఆటోమేటిక్గా ఇంకా అది ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఎవరైతే
తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఆ ఆస్తి ఉన్నాడో వాడికి వెళ్ళిపోతుంది, అసలు ఓనర్కి, ప్రాపర్టీ ఓనర్కి అన్యాయం జరుగుతుంది. అలాగే చాలామందికి తెలుసు ఈ రెవెన్యూ వ్యవస్థలో తహసీల్దార్ వ్యవస్థ కానీ ఆర్డీఓ వ్యవస్థ కానీ ఏదన్నా కానీ వాళ్ళు చాలా అవినీతి, అంటే అందరూ అని అంటలేదు నేను, చాలామంది వరకు వాళ్ళు ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళకి ఆ రికార్డ్స్లో 10(1) అడంగలు కానీ 1B కానీ పాస్ పుస్తకాలు కానీ ఎవరికైతే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వేరే విధంగా వాళ్ళు ప్రలోభాలకి లొంగి ఇస్తారో, వాళ్ళకి ఇష్యూ చేస్తారో దాని మీద ఛాలెంజ్ చేసేది ఎక్కడ? సివిల్ కోర్టుల్లో. ఇప్పుడు సివిల్ కోర్టులు తీసేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదైతే టైటిలింగ్ ఆఫీసర్గా వచ్చారో రెవెన్యూ వ్యవస్థ వాళ్ళది తప్పని వాళ్ళు చెప్పుకోరండి. వాళ్ళ తప్పని చెప్పుకోకుండా అదే కరెక్ట్ అని ఇస్తారు. దీని మీద జాయింట్ కలెక్టర్కి అప్పీల్ చేసుకోవాలి. ప్రతి జిల్లా 26 జిల్లాలు జాయింట్ కలెక్టర్ కోర్టులో కూడా అనుకూలంగా ఎవరికైనా తీర్పు రాకపోతే కక్షిదారుడికి నేరుగా హైకోర్టులోనే దాన్ని ఫైల్ చేసుకోవాలి. హైకోర్టుకి వెళ్ళే స్తోమత, నాలెడ్జ్ ఎంతమంది రైతులకు ఉంటుంది, ఎంతమంది బడుగు బలహీన వర్గాలకు ఉంటుంది, అది అందరికీ తెలుసు. కాబట్టి ఈ జ్యుడిషియరీ వ్యవస్థని పొలిటికల్ సిస్టంలోకి డ్రాగ్ చేసి వాళ్ళ గ్రిప్లో ఉంచుకోవడానికి ఈ చట్టం రూపకల్పన చేయబడింది. ఇది భయంకరమైన దుర్మార్గమైన చట్టం ఇది. అలాగే ఈ మొత్తం మీద 26 జిల్లాల్లో 26 ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్నే పెట్టారు. ఇది వాళ్ళు చెప్పేది, ప్రభుత్వం వాళ్ళు తొందరగా కేసులు పరిష్కారం అవడానికి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగా అభివృద్ధి జరగటానికి ఈ చట్టం పెట్టామంటున్నారు. ఎంతవరకు వాళ్ళు చేస్తారు? వాళ్ళు న్యాయ నిపుణులుగా ఉంటారా రెవెన్యూ వాళ్ళు? వాళ్ళని జడ్జిలుగా వాళ్ళు చేయలేరు. కనీసం చట్టంలో ఒక జ్యుడిషియరీ స్థాయి అధికారులు ఉండాలి అనేది కూడా ఎక్కడ చెప్పలా. అలాగే మన రాష్ట్రంలో ఇప్పటివరకు 101 జిల్లా కోర్టులు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు 131, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు 271, మొత్తం 563 సివిల్ కోర్టులు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇన్ని ఉంటేనే కేసులు ప్రొసీజర్ ప్రకారం డిలే అవుతున్నాయి. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వం వారు కోర్టులు పెంచాలి, జడ్జెస్ని పెంచాలి, త్వరితగతిన స్పెషల్ కోర్టులు వేయాలి. మండల స్థాయిలో మండల న్యాయ సేవాధికార సంస్థ పెట్టచ్చు, ప్రతి మండలంలో పెట్టచ్చు. అలా బైఫర్కట్ చేసుకుంటే త్వరితగతిన అవుతుంది. అది చేయకుండా ఇవన్నీ కూడా సిస్టమ్ని, ఈ జ్యుడిషియరీ సిస్టమ్ని, ఈ భూమి మీద హక్కుల్ని ప్రభుత్వ కబ్జా దగాకోరుల చేతుల్లో కబంధ హస్తాల్లోకి వెళ్ళటానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది తప్పితే సామాన్య ప్రజలకి తీరని అన్యాయం జరుగుతుంది. ఇది ప్రజలు అమాయకులు, వాళ్ళకి చెప్పినా ఈ చట్టం గురించి మేము వాళ్ళకి అర్థం కావటల్లా. అంటే లీగల్ నాలెడ్జి అందరికీ తొందరగా అర్థం కాదు కదా, అందరికీ తెలియాలని లేదు కదా. కాబట్టి ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా మా న్యాయవాదులందరూ కూడా చాలా పోరాడుతున్నా కూడా ప్రభుత్వం ఇంతవరకు దిగి రాలేదు. దీనిలో హైకోర్టులో పిల్లు కూడా వేయటం జరిగింది. దానిలో హైకోర్టు వాయిదాలు జరిగింది కానీ దీని మీద ఎటువంటి స్టే ఇవ్వలేదు. దీన్ని మా ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రభుత్వం రకరకాలుగా సోషల్ మీడియాలో రకరకాల వాళ్ళకి అనుకూలంగా ఆ యాక్ట్ గురించి ప్రజల్లో కరపత్రాలు పంచాలని జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు కూడా లిఖితపూర్వకంగా ఇవ్వటం జరిగింది. ఇదంతా దుర్మార్గం. ఇంతవరకు వాళ్ళు చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధంగా చేసిన చట్టం అది ఇప్పటికీ చెల్లదు. వాళ్ళేదో పెట్టారు కానీ ఇది కోర్టులో ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవో రద్దు అవుతుంది, 100% రద్దు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగ ఇది ఉల్లంఘించారు. ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న చట్టాలు ఉన్నాయో వాటినన్నిటికీ ఉల్లంఘించి వీళ్ళ చేతుల్లో తీసుకుని వీళ్ళ సొంత కవిత్వంతో ఈ చట్టాన్ని రూపకల్పన చేశారు. కాబట్టి కోర్టుల్లో ఈ జీవో ఏదైతే ఉందో టైటిలింగ్ యాక్ట్
రద్దు అవుతుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. కోర్టులో న్యాయం జరిగిద్దని కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది కేవలం రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు తమ కబంధ హస్తాల్లో ప్రజల్ని ఉంచుకోవటానికి, వాళ్ళ ఆస్తులు కూడా తమ గుప్పెట్లో పెట్టుకోవటానికి, వాళ్ళు తమ పార్టీకే ఓట్లు వేయించుకోవడానికి, ఒత్తిడి చేయడానికి అని రూపకల్పన చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ జీవో ఏదైతే ఉందో యాక్ట్ని రద్దు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇది తీవ్రమైన దుర్మార్గమైన చట్టం. సార్, ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ చట్టానికి సంబంధించి కొంత అంటే అధికార పార్టీ నుంచి కావచ్చు, ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు, న్యాయవాదులు ఎవరైతే ఈ చట్టాన్ని రద్దు చేయాలని లీడ్ తీసుకున్నారో వాళ్ళపైకి ఒక ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. లాయర్లకు ఉపాధి ఉండదని, కేసులు ఉండవని, ఈ తరహా వ్యవహారం అంతా కూడా నడిపిస్తున్నారు అనేటటువంటి దాన్ని మీరు ఎలా ఖండిస్తారు? మా పరిధి చాలా ఎక్కువ. సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, యాక్సిడెంట్ కేసులు, చాలా రకాల కేసులు ఉన్నాయి. మేము ఎలాగైనా సరే మా వృత్తి మేము బతకగలం. మా గురించి మేము ఎక్కువగా ఆలోచించట్లా. ప్రజలు ఎంత తీవ్రంగా నష్టపోతారో, అమాయకులు బలవుతారో ఈ చట్టం గురించి అనేది మా బాధ. ఆ తర్వాతే మా మనుగడ ఏది ఈ చట్టం వల్ల. ఫస్ట్ ప్రిలిమినరీగా ప్రజల గురించే మేము ఆలోచన చేస్తున్నాం. చాలామంది ఈ లాయర్లకి నష్టం అనుకుంటున్నారు. మాకు చాలా కేసులు, రకరకాల కేసులు ఉన్నాయి. మేము ఏమైనా చేసుకోగలం. ఇదొక్కటే కాదు, ఇంతకుముందు కూడా కేంద్ర ప్రభుత్వం 41A CRPC 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్స్ ఏమైతే ఉంటాయో వాటికి స్టేషన్ బెయిల్ అనేలాగా 41A నోటీస్ ఇచ్చారు. ఈ బెయిల్స్ మేజిస్ట్రేట్ కోర్సులో ఫైల్ చేయాల్సి వస్తుంది. మేజిస్ట్రేట్ కోర్సులో ఈ బెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి జూనియర్ న్యాయవాదులు ఎక్కువగా ఫైల్ చేస్తుంటారు. వాళ్ళ జీవనోపాధి చాలా వరకు కోల్పోయింది. దీనివల్ల ఈ 41A చట్టం, CRPC చట్టం వల్ల పోలీసు వ్యవస్థ తీవ్రంగా లాభపడుతుంది. అమాయకులు వస్తారు, కేసు పెట్టిస్తారు. సింపుల్గా 498 ఎక్కువ పెడుతుంటారు డౌరీ హెరాస్మెంట్ కేసులు. వాటిల్లో కూడా వాళ్ళు పిలిచి, ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు వాళ్ళు పిలిచి 5 ఉంటే 5 1,00,000 కట్టండి, మీరు కట్టకపోతే మిమ్మల్ని కోర్టుకి రిమాండ్ పెడతాం, మిమ్మల్ని జైలు పంపిస్తాం బెదిరిస్తున్నారు. వాళ్ళకి అందరికీ కూడా పరిజ్ఞానం ఉండదు 41A గురించి. కాబట్టి వాళ్ళు భయపడి పోలీస్ ఆఫీసర్ డబ్బులు ఇచ్చుకుని స్టేషన్ బెయిల్ లాగా 41A తీసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 41A కంప్లై చేయాల్సిందే. అర్నేష్ కుమార్ జడ్జిమెంటు అందరికీ తెలిసేది. దాన్ని కూడా వైలేట్ చేస్తూ పోలీసు వ్యవస్థ దీన్ని దుర్మార్గంగా సామాన్య అమాయక ప్రజలకి భయపెట్టి వాళ్ళ ప్రలోభాలకి, అంటే వాళ్ళ ప్రాభవం గడుపుకుంటున్నారు. చాలా లంచాలు ఎక్కువైపోయింది పోలీసు వ్యవస్థలో. ఇది మరి కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర న్యాయశాఖ కానీ మరి ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు కామ్గా ఉంటున్నారో అర్థం కావట్లా. వాళ్ళంతా పొలిటీషియన్స్. వాళ్ళు పొలిటీషియన్స్ కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఈ పోలీస్ స్టేషన్లో వాళ్ళు దాన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరికన్నా కానీ వాళ్ళు చేసుకోవచ్చు. కానీ పొలిటికల్ సిస్టమ్ ఎప్పుడైతే జ్యుడిషియరీ మీద దాడిది, పొలిటికల్ సిస్టమ్ జ్యుడిషియరీ మీద దాడి జరుగుతుంది. ఇప్పుడు మీకు ఈ మధ్య తెలుసు, హైకోర్టులు చాలా జీవోల్లో వ్యతిరేకంగా జడ్జిమెంట్స్ ఇచ్చిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం కక్ష కట్టింది జ్యుడిషియరీ మీద. అందుకని జ్యుడిషియరీని ఎట్లయినా సరే నిర్వీర్యం చేయాలని ఈ దుర్మార్గం అయిపోయిన చట్టం తీసుకొని వచ్చి పెట్టారు. ఇప్పుడు అది ప్రజలు తెలుసుకోండి, ప్రజలు గమనించండి. లేకపోతే మీ ఆస్తులు మీరు రోడ్డు మీద పోతారు, అన్యాయం అయిపోతారు. మేము ఎట్లయినా బతకగలం, న్యాయవాదులు కోసం ఇది చేస్తున్నారు, వాళ్ళ భృతి పోతుంది అనేది చాలా తప్పు. మేము ఎలా అయినా చదువుకున్నాం, మేము ఎక్కడైనా ప్రొఫెషన్ చేసుకోగలం, ఎక్కడైనా బతకగలం. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ఆస్తుల పరిరక్షణ ఎలాగూ, ఎక్కడైతే మీకు న్యాయం జరిగిద్ది, రెవెన్యూలో జరుగుద్దా, కోర్టులో మీకు న్యాయం జరిగిద్దా అని మీరు ఆలోచించుకుని ప్రజలందరూ కూడా
దీనికోసం ఉద్యమించాలని కోరుకుంటున్నాను. సార్, ప్రస్తుతం ఈ చట్టానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది కేంద్ర చట్టం అనేటటువంటి ఒక వాదనని ప్రజలపైన వేసేటటువంటి పరిస్థితిగా ఉంది. అంటే మేము ఉద్దేశపూర్వకంగా చేయట్లేదు, ఇది కేంద్రం అనేటటువంటిది కేంద్రం మీద మోపే ప్రయత్నం చేస్తాం. కేంద్రం అయితే అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలి కదా సార్, అదే గైడ్ లైన్స్, అదే సిస్టమ్. ఎస్, అది కేంద్ర ప్రభుత్వ చట్టం అయితే అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలి. అది అందరికీ తెలుసు. అది చేయట్లా, కేవలం ఒక మహారాష్ట్రలో పెట్టారు. దట్టు కొన్ని ల్యాండ్స్ నోటిఫైడ్ ఏరియాలో మాత్రమే పెట్టారు. ఓకే, అది పూర్తిగా పట్టణాల్లో కూడా లేదు. అది కూడా నిర్వీర్యమైపోయింది. మహారాష్ట్రలో నిర్వీర్యమైపోయింది. అది చట్టం దాన్ని సరిగా పనిచేయట్లేదు అది, ఆ చట్టం అక్కడ. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మరి దీని వెనక కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అడ్డం పెట్టి ఈ చట్టాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ చేస్తే మిగతా రాష్ట్రాల్లో కూడా దీన్ని ఎగ్జాంపుల్ చేసి ఈ జ్యుడిషియరీ సిస్టమ్ని తమ గ్రిప్లో పెట్టుకోవడానికి ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేశారని నాకు అర్థమవుతుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే నెక్స్ట్ జరిగిపోయేది రిజిస్ట్రేషన్ శాఖని రద్దు చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన. రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ని రద్దు చేసేసి పూర్తిగా రిజిస్ట్రింగ్ ఆఫీసర్స్ కూడా రెవెన్యూ అధికారులే నిర్వహించే విధంగా కూడా ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఏంటి దీని ఉద్దేశం? రిజిస్ట్రేషన్ శాఖ సపరేట్గా ఉంటే వాళ్ళ ఆటలు చెల్లవు. అందుకని అక్కడే ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ కూడా పెట్టి చేయాలనేది ఒక దుర్మార్గమైన ఆలోచన, దీని వెనక ఉద్దేశం ఉంది. సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఏదైతే ఏపీలో మాత్రమే ఈ యొక్క నిరంకుశమైనటువంటి పద్ధతుల్లో చీకటి చట్టం లాంటి భూ హక్కు చట్టాన్ని అమలు చేసే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేయబోతుంది. ఇదంతా కూడా న్యాయ వ్యవస్థ నుంచి అధికారాలను, సివిల్ మ్యాటర్స్ అన్నింటినీ కూడా పొలిటికల్ గ్రిప్లోకి తెచ్చుకునే ప్రయత్నమే భాగం. ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అజయ్ కలాం పాత్రే ఉందనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూసినట్లయితే కనుక ఈ చట్టానికి సంబంధించి తక్షణమే దీన్ని రద్దు చేయాలి, లేదంటే కనుక ఉద్యమం ప్రజల్లోకి వెళ్తే కనుక ప్రజా ఉద్యమంగా మారేటటువంటి అవకాశం కూడా ఉంటుందనేటటువంటి పరిస్థితి మొత్తం మీద కనిపిస్తున్నటువంటి తీరుంది. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఒక యాడ్ చేయండి.